ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే తెలుగుదేశం నుంచి నాయకులు జనసేనాని దగ్గరికి క్యూ కడుతున్నారు. ఒకవేళ తెలుగుదేశంలో టికెట్లు దొరక్కపోతే జనసేన నుంచి పోటీ చేయడానికి అది ఒక ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటంటే ఖచ్చితంగా జనసేనే ఆ సెగ్మెంట్లో పోటీ చేస్తుంది అనుకుంటే వీరే జనసేన అభ్యర్థులుగా అక్కడి నుంచి రంగంలోకి దిగటానికి మీరు చూసే ఉంటారు. దానికి సంబంధించిన 4-5 కథనాలు కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా తిరుగుతున్నాయి. దాదాపు 15-20 సెగ్మెంట్లో అయితే ఈ రకమైన పోటీ వాతావరణం నెలకొంది. ఎలా చూస్తున్నారు? అంటే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా అదే పూర్తి నిజం చెప్పడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇంతవరకు ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అనేది ఒక లిస్టు బయటకు రాలేదు. అన్ని ఊహాగానాలు ఒక్కొక్కలాగా జాబితాలు ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు కొంత నిజం ఉన్నప్పటికీ కూడా టోటల్ గా ఇది 25 అని ఇది 40 అని ఇవ్వడం అనేది ఎక్కడ కూడా అధికారికంగా ఎవరు చెప్పినది కాదు. కాబట్టి నా టికెట్ పోతుంది అనుకున్న వాళ్ళు కొంత ఆందోళన చెందడం సహజమే. ఏ పార్టీ అయినా సరే, అదే టీడీపీ అయినా జనసేన అయినా ఇక్కడైనా వైసీపీలో అయినా సరే. వైసీపీ అయితే చెప్పనక్కర్లేదు, ఆ గగ్గోలు తట్టుకోలేకుండా ఉంది. ప్రజలందరూ కూడా ఆ పొద్దులు లేస్తే ఎంతమంది వైసీపీ నుంచి వెళ్ళిపోయారు, ఎంతమందిని బర్తరఫ్ చేశారు, ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎంతమంది ఉద్దంకులు పోతున్నారు, ఇవన్నీ వైసీపీలో రోజు గంటకి జరుగుతున్న పరిణామాలు. అయితే అదే విషయం తెలుగుదేశంలో జనసేన జరుగుతుంది అని చెప్పడానికి ఇంకా సరైనటువంటి సమాచారం అయితే అందుబాటులో తెలుగుదేశం నుంచి చాలా బలమైన వికెట్టే పడిపోయింది కదా. కేసీఆర్ నాని ఆయన తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఆయనకి ఆల్రెడీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పేసింది. అంటే డెసిషన్స్ ఎంత క్విక్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారో అంత క్విక్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లేదు అనేది ఒక అబ్జర్వేషన్. అంటే బహుశా ఆయన నిదానంగా తీసుకున్నా కూడా ఆయన చాలా వైజ్గా తీసుకుంటారని కూడా అంటుంటారు. మీరేమంటారు? అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాజకీయాలకు వచ్చిన వారు కాదు. 45 సంవత్సరాలుగా ఆయన రాజకీయాలు ఉన్నారు. ఆయన విజ్ఞుడు, అనుభవజ్ఞుడు, అపర చాణికుడు అంటారు. ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తుంటే గబగబా మనం టికెట్లు డిక్లేర్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఇద్దరు కలిసి పొత్తులో ఉన్నారు. మూడో వాళ్ళు పొత్తులో వస్తారో మనకు అనుమానం కూడా ఉంది. బీజేపీ కూడా కలుస్తుందేమో అని చెప్పి మనం ముందే డిక్లేర్ చేసినట్లయితే మరి మూడవ పార్టీకి మనం ఏమిస్తామనే ఒక సందిగ్ధత కూడా ఉంటుంది. కాబట్టి కూడా వాళ్ళు ఆగుతుండొచ్చు. కానీ అంతర్గతంగా వాళ్ళ మధ్యలో ఒక అభిప్రాయం, ఒక ఏకాభిప్రాయం వచ్చి ఉంటుంది. ఇన్ని సీట్లు మీకు ఇస్తామని, ఈ సీట్లు మీకు ఉంటాయని వాళ్ళిద్దరి మధ్యలో తెలియచ్చు. కానీ మీ అండర్స్టాండింగ్ లో జనసేనకి సీట్ల కేటాయింపు ఏ రకంగా ఉండొచ్చు? జస్ట్ ఒక అబ్జర్వేషన్. ఇదే ఖచ్చితంగా ఇంత ఇస్తారని కాదు, కానీ మీరు అనుకోవటం. ఇప్పుడు నేను ఏ పార్టీకి అంటే ఈ పార్టీలో ఇంత జరుగుతుందని చెప్పే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకపోయినా ప్రజలందరి మధ్యలో లేక మీడియా వాళ్ళు చేస్తుంది ఒక 25 నుంచి 40 మధ్యలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని, ఒక 3 వరకు ఎంపీ స్థానాలు వాళ్ళకి వచ్చే అవకాశం అయితే చెప్తున్నారు. అయితే వాటిలో ఒక్కొక్కరు ఇచ్చిన జాబితాలో ఒక్కొక్క టికెట్ ఉంటుందండి. ఉదాహరణకి 3 అని ఒక సర్వే చెప్పింది, లేక ఒక అనలిస్ట్ చెప్పారు, ఇంకొక అనలిస్ట్ ఇంకో 3 ఉంటున్నాయి. కాబట్టి దేన్ని మనం నమ్మాలనేది ఇంతవరకు తెలియలేదు. కానీ కన్సర్న్ పర్సన్స్ ఏదైతే ఉన్నారో, ఉదాహరణకు హై రిస్క్ లో ఉంది ఈ టికెట్ జనసేనకి ఇస్తారు అనుకున్నప్పుడు అక్కడ ఉన్న టీడీపీ ముందే ఉన్న అభ్యర్థి కానీ దాని ఇన్ఛార్జ్ గా ఉన్నవారు కానీ వాళ్ళు కొంత ఇబ్బంది పడడం సహజమే. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జనసేన అప్రోచ్ చేస్తారా లేదా అనేది వారి ఇష్ట ప్రకారం ఉంటుంది. కానీ ఒక జనరలైజ్డ్ గా ఇదే జరుగుతుంది టీడీపీ నుంచి. అందుకనే ఒక జనరల్ అబ్జర్వేషన్ కిందే అడిగా నేను. అంటే ఎలా ఉంది ఆ ఏపీ రాజకీయాలని చాలా దగ్గర నుంచి మీరు చూస్తున్నారు. దట్టు డాక్టర్ శ్రీదేవి గారు 2 చోట్ల పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు, ఒకటి తిరువూరు నుంచి అసెంబ్లీకి లేదా బాపట్ల నుంచి లోక్సభకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం నుంచి ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అంటే మీకున్న సమాచారం ఏంటో షేర్ చేయగలరా? అంటే మీరు చెప్పిన దాన్ని జనరల్ గా ప్రజల మధ్యలో ఉన్నదే. మాకు మాత్రం ఏ కన్ఫర్మేషన్ లేదు. తెలుగుదేశంలోకి వెళ్ళడం అయితే వాస్తవమే, కానీ వాళ్ళు ఇంతవరకు కూడా ఇక్కడి నుంచి మీరు పోటీ చేయండి కానీ, క్షేత్రస్థాయి ఇక్కడికి వెళ్ళి మీరు పని చేసుకున్నాను కానీ చెప్పలేదు. చెప్తారని ఆశిస్తున్నాం. పండుగ తర్వాత ఏదో ఒకటి చెప్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. 85 రోజులు 90 రోజులకు మించి లేదు అక్కడ. కాబట్టి ఆమె ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే తాడికొండలో పని చేశారండి. ఎక్కడికి వెళ్ళినా అది కొత్తదే అవుతుంది. కాబట్టి త్వరగా ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని 2 పార్టీలకు సమన్వయం చేసుకుని గెలవాలనేది ఎవరికైనా లక్ష్యంగా ఉంటుంది. అయితే పార్టీ వాళ్ళు మాత్రం ఎంత సమయము ఒక అభ్యర్థికి అవసరం అవుతుంది అనేది కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు.
కాబట్టి మేబీ ఒక వారం 2 వారాల్లో తప్పకుండా ఒక సమాచారం వస్తుంది. అది మా నోటి నుంచి కాకుండా పార్టీ నుంచి వస్తేనే పార్టీ నుంచే వస్తుంది. అధికార ప్రజలు కూడా చూస్తారు. జనరల్గా ఏంటంటే తెలుగుదేశం ఒక డిసిప్లిన్ ఉంది, ఈ పార్టీ నుంచే వస్తుంది, పార్టీ అధికారికంగా చెప్తుంది, తర్వాతే అభ్యర్థులకి అనుమతిస్తారు మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి. తెలుగుదేశంలో ఆ సంస్కృతి ఉన్నది, అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ కాబట్టి దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అయితే ఎట్ ద సేమ్ టైం డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తిరువూరులో కానీ అలాగే ఇటు బాపట్ల సెగ్మెంట్ తీసుకున్నా కానీ, అటు లోక్సభ సెగ్మెంట్ అటు తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నా కానీ ఆవిడ కొత్త ప్రాంతమే కావచ్చు కాక బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిగా, లీడర్గా ఆవిడకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ప్రచారం కానీ ఇతరత్ర వ్యవస్థలు కానీ సామాజిక వర్గాల దామాషా కానీ ఎలా చూసినా. ఏమంటారు? తప్పకుండా వారికి అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే మీరు తిరువూరు గమనించినట్లయితే అక్కడ ఎస్సీలు ఉన్నది ఒక 70 నుంచి 80 వేలు ఉంటే కాపులు ఒక 30 వేల దగ్గర ఉన్నారండి. ఆ రెండు కనుక మనకి వేసినట్లయితే ఒక 1,10,000 లేక 1,00,000 ఓట్లు వస్తాయి. అది గెలుపు దిశగా తప్పనిసరిగా దారి తీస్తుంది. ఎందుకంటే మా కాంబినేషన్ అయితే ఉందో చాలా మంచి కాంబినేషన్ అండి. అంటే అది యాదృచ్ఛికంగా జరిగింది, మేము ప్లాన్ చేసింది ఏమి కాదు. కానీ కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం. అదేవిధంగా ఎస్సీలు కూడా వారు ఎండి అంటే మాదిగా కులానికి చెందిన వారు,